అయినా ఈ రోజు మన కాన్సెప్ట్ లకు వస్తే నేను మనిషిని రష్మి నీ మనిషిని అన్నప్పుడు అడుగుతావు నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ మనిషిగా పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా భయ్ ఎందుకంటే మనిషిగా పుట్టిన వాడే మనం ఇష్టం ఉన్నట్టు చేయగలడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడగలడు నాలాగా ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా మనం తినేది మాత్రం తినడానికే పుట్టినాం మనం తినాలి నాకు బాగా మాట్లాడితే ఆకలి అవుతుంది తింటూ మాట్లాడతారు రష్మి అరే దరిద్రుడా చస్తావురా రే సంక నాకిపోతావు నా ఉసురు తగిలి ఈ వచ్చే జన్మల నీకు మనిషి పుట్టుకే ఉండదు దరిద్రుడా చీ ఏం బతుకురా అనేది నా ఉసురు తగిలి పోతావురా పోతావు నీ బతుకుచ్చుడా అన్న ఎవరిని తిడతానవే ఎవరిని తిట్టి నేను తిడతాను రా నిన్నే తిడుతున్నా ఎందుకు తిడతాను అసలు నువ్వెవరు నేను నీ కడుపుండ్రా నా కడుప ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుందా ఇన్ని రోజులకి ఆబ్జెక్టివ్ థీమ్ ఇచ్చినందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి నా పాదాభివందనాలు హలో నీ పాదాభివందనాలు పక్క పెట్టు ఏంది సడన్ రియాక్షన్ నువ్వు తిండిలో చూపించే యాక్షన్ అలా ఉందిరా హలో మనిషి అన్నప్పుడు తినాలి కడుపు అన్నప్పుడు కరిగించుకోవాలి అది నీ కర్తవ్యం ఆపురా నీ విజయశాంతి కర్తవ్యం దరిద్రుడా దున్నపోతులా తినడం లావెక్కడం కొన్ని పనులకు దూరం అవడం దరిద్రుడా కొన్ని పనులకు దూరం అవడమా ఏంటా కొన్ని పనులు మామిడి పళ్ళు రా జీవితం మొత్తం మేనేజ్ చేయడానికే సరిపోతుంది మళ్ళీ మేనేజింగ్ ఏం పళ్ళు అంట భయ్యా అన్ని పనులు తెలిసి కావాలనే చేస్తాడు భయ్య వీడు రే నువ్వేమనిరా అప్పుడే మర్చిపోయావా రచ్చరవి నేను నీ చేతుల్ని ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందో రే నాతో ఇష్టంగా చేసే పనులన్నీ నీకు కష్టాలే కదరా అయినా నువ్వు నన్ను ఎన్ని విధాలుగా వాడతావురా ఎన్ని విధాలుగా వాడుతున్నా దేవుని దండం పెట్టడానికి వాడతా అవో జడ్జిలకు నమస్కారం పెట్టడానికి వాడతా ఆగస్ట్ 15 రోజు ఆ జెండా వందనానికి వాడతా అబ్బబ్బబ్బబ్బా అబద్ధం చెప్పి రచ్చరవి అనిపించుకున్నావు కదరా ఏరా మొన్న మస్తాన్ హోటల్కి వెళ్ళి బాగా దొబ్బి తిని బిల్లెక్ కొడితే ఈ చేతులతో పిండి రూపించారు కదరా అది చెప్పలేరా రచ్చరవి బాత్రూమ్ లోపల గడపెట్టుకొని ఈ చేతులతో ఎక్కడెక్కడో గోకుంటావు కదరా అది చెప్పలేవురా రచ్చరవి రే నీ పెళ్ళానికి నీకు గొడవైతే ఈ చేతులతో నీ పెళ్ళం కాళ్ళు పట్టుకొని బతివాళ్తావు కదరా అది చెప్పలేరా రచ్చరవి పిల్లం కాళ్ళు ఒక్కనే పట్టుకుంటున్నా దేశంలో అందరూ పట్టుకుంటున్నారు మీ పిల్లల దగ్గర మీరు హైప్ అవ్వడానికి మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారు కదరా మీరు మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారు దరిద్రుడా ఈ విషయం మేము ఎవరికి చెప్పట్లా వీడికే చెప్తున్నాం కడుపు మంటతో నీ కడుపు మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ రోజు నువ్వు వినాలి ఎందుకంటే ఈ రోజు ఆబ్జెక్టివ్ థీమ్ మాట్లాడాలి నువ్వు వినాలి మీరు మాట్లాడినట్టు లేదు నన్ను టార్చర్ పెట్టినట్టు టార్చర్ టార్చర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా రచ్చరవి టార్చర్ ని టార్చ్లా చేసి మరి చూపించే రకం కదరా నువ్వు అరే హౌలే మొన్న సుధీర్ గాడు బర్త్డే ఫంక్షన్ కి నీకు పిలిచాడా లేదు మరి ఎందుకు వెళ్ళావురా అరే మనోడు అడవుడులో ఉండి మర్చిపోయింది పోయి అయినా మనోడు విలువనంత మాత్రాన ఊకుంటామా ఫంక్షన్ పోమా అరే వాడు నిన్ను కావాలనే పిలవలేదురా ఎందుకు నువ్వు ఒక్కడిగా 10 మందికి దొబ్బి తింటావని నిన్ను పిలవలేదురా దరిద్రుడా అరే ఫంక్షన్ కి నీలాంటి వాడు ఒక్కడు వెళ్తే చాలరా ఆ ఫంక్షన్ వాడు అప్పవడానికి జీవితం సంకనాకి పోవడానికి దరిద్రుడా దరిద్రుడా కక్కుతోడా మేము ఎవరి గురించి చెప్పట్లేదు మేము వీడి గురించే చెప్తున్నాం మస్తు చెప్పిన కిట్ ఇప్పుడే స్టార్ట్ అయిందిరా అయినా లీడ్ రోల్ నువ్వు చేస్తావు కదా ఇవాళ నాకెందుకు ఇచ్చినావు దొబ్బించుకునే క్యారెక్టర్ నేను ఎందుకు చేస్తానురా దొబ్బే క్యారెక్టర్ నేను చేస్తాను దొబ్బించుకునే క్యారెక్టర్ రెచ్చరవి చేస్తేనే బాగుంటుంది అది వాళ్ళకి సాధ్యం కూడాను తొక్కేస్తాను నన్ను నేను ఆల్రెడీ ఎప్పుడో తొక్కేశారు అర్థమైందా నేనే వచ్చి నిన్ను మళ్ళీ లేపా నన్ను దొబ్బుడు పక్క పెట్టి స్కిట్ లోకి వెళ్దామా ఈసారి స్కిట్ లోకి ముందు నేను వెళ్తాను బ్రదర్ వెల్కమ్ వెల్కమ్ ఏరా దరిద్రుడా భోన్ చేసే ముందు ఎప్పుడైనా చేతుల్ని కడిగేవారా నేను కడగలే అలవాటు కూడా లేదు ఏం ఎందుకో చేతులు కడిగితే విటమిన్స్ పోతాయని మా అమ్మ చెప్పింది సరేరా ఈ జన్మకి నేను నీ కడుపుగా పుట్టినందుకు వాడు నీకు చేతులుగా పుట్టినందుకు మాకు టార్చర్ తప్పదురా పాపం నాగబాబు గారు ఏం చేశారు ఆయనకి ఎందుకు టార్చర్ పెడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నాను నాగబాబు గారికి నేను టార్చర్ చేస్తున్నా మళ్ళీ ఇదేంది కొత్త కాంట్రవర్సీ ఎంత అమాయకంగా చెప్తారు కాంట్రవర్సీ అని బుద్ధి చూస్తే గాడిది బుద్ధి రానిది గాడిది బుద్ధి అర్థమైందా ఈ మధ్యలో నాగబాబు నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తున్నా అంట తెలుసా ఎందుకు నీ పర్ఫార్మెన్స్ గుర్తుకొచ్చి నువ్వు ఇంట్లో 1/4 కిలో చికెన్ తేవడానికి 10 సార్లు ఆలోచిస్తావు అదే చంద్ర ఇంటికి వెళ్ళావనుకో అన్న చికెన్ లేదే ముద్ద దిగదన్నా అంటావు ఎందుకు ఇగో చంద్రన్నకు నాకున్న రిలేషన్షిప్ అది నీకు అవసరమా నేనే రా చంద్రాని మరి ఇందాక నా కడుపు అన్నావు కడుపు కూడా నేనే రా టీమ్ ఇచ్చింది కరెక్ట్ లేదు బాయ్ ఇదంతా నా రివెంజ్ స్కిట్ లాగున్నది అరే నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మేము స్కిట్ కూడా చేయాలా నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి 7 కొండలు ఒక్కటి చాలడానికి పోయించడానికి దరిద్రుడా అరే
నువ్వు ఇష్టం వచ్చింది తినడం వల్ల నేను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా నీకు తెలుసారా? ఇప్పుడు నువ్వు చంద్రవా నా కడుపువా? చెప్పుకొచ్చుద్దాం. అన్న 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 చంద్రన్న నీకు దండం పెడతా. ఎందుకన్నా ఇది ఈ ఫజిల్స్ ఎందుకన్నా నాకు? ఎవడ చంద్రన్న నీ కడుపుండ్రా? అరే దరిద్రుడా, నువ్వు కకృతి పడి తినడం వల్ల కాశ్మీర్ లో పేలే బాంబులన్నీ నీ ఇంట్లో పేలుతున్నాయి రా. ఏం పాపం చేశారా నీకు? నన్ను దరిద్రుడా, ఏం పాపం చేసిందంతా చేసి తలకాయ కిందికి వేసుకోవడం దరిద్రుడా. ఏంటి సతీష్ ఇది? సతీష్ ఎవడ్రా చేతులు ఏదో వాయిస్తావుగా చెప్పు. మళ్ళీ ఈ రౌండ్ అప్ ఏంటన్నా? స్కిట్ బయట స్కిట్ లోపల చెప్పి చేయండి. ఈసారి డైలాగ్ నాది, నేను చెప్పు. అరే నీకు చేతులుగా పుట్టినందుకు నాకెందుకురా ఇంత టార్చర్? ఎందుకురా ఇంత టార్చర్? పొద్దున్న లేచి నీ పెళ్ళం గిన్నెలు ఇంట్లో గిన్నెలు అన్ని దోముతావు, నీ పెళ్ళం బట్టలు ఉతుకుతావు, చివరికి నీ కొడుకు కూడా కడుగుతావు. అరే అసలు మగాడు అనే పౌరుషం కూడా నీకు లేదారా? ఆపండి. ఈ విషయం నాకు చెప్పట్లే, మీ అందరికి చెప్తున్నారు. అరే కడుపు ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టు తినొద్దు, చేతులు ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడదు. అంతే కదా బ్రదర్? దరిద్రుడా, కడుపు ఉన్నదే తినడానికి రా, చేతులు ఉన్నదే వాడడానికి రా. ఈ రెండు వాడకుండా ఏం పిక్తావురా నువ్వు? ఏం పిక్తావురా? ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మెసేజ్ మాత్రం చెప్పాలనుకోవట్లేదు. నేను చెప్పినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు. అర్థమైందా? ఫైనల్ గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు. నేను ఏం చెప్పాలనుకున్నానో అక్కడ కూర్చున్న వాడికి అర్థమైంది, ఇక్కడ కూర్చున్న వాడికి అర్థమైంది, వెనకాల కూర్చున్న వాడికి కూడా అర్థమైంది, తెలుగు రాని రేష్మి కూడా అర్థమైంది. నీకు మాత్రం అర్థం కాల. అర్థం అవుతుందని నాకు నమ్మకం లేదు కూడా దరిద్రుడా. ఈ జన్మకి నీకు నేను కడుపుగా పుట్టినందుకు, చేతిలో పుట్టినందుకు నేను సిగ్గుతో ఇద్దరం తల వంచుకుంటున్నాం. ఇది నా కడుపు మంటలా లేదు, నీ పర్సనల్ కడుపు మంటలా ఉంది. ఇది నా కడుపేమంటారా? నువ్వే అవసరంగా ఆబ్జెక్టివ్ థీమ్ అని కనెక్ట్ చేసుకొని నీవు ఫీల్ అవుతున్నావు. ఇన్ని రోజులకి ఈ దరిద్రుడి గురించి చెప్పే ఆబ్జెక్టివ్ థీమ్ ఇచ్చినందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మళ్ళీ మా పాదాభి వందన. ఏంటి రోజా ఇది? ఏం చేస్తున్నావు? నేను ప్రేమిస్తాను దూరం వెళ్ళిపోతా ఏంటి? అదే మాట చెప్తున్నావు, ఏదన్నా మార్చు, కొత్తగా చెప్పు. ఓ పని చేయి, నువ్వు నన్ను ప్రేమించు. రెండిట్లో తేడా ఏంట్రా? ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డావు అనుకో, ఆకే బొక్క. అవును, అదే ముళ్ళెళ్ళి ఆకి మీద పడితే ఆకి ఎంత కష్టం బొక్క పెట్టడానికి ముళ్ళు. ఏంట్రా మీ మగాళ్ళు ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు వెంట పడతారు, ఐ లవ్ చెప్తారు. అదిగో నాగబాబు గారు చూడు నా వైపు ఎలా చూస్తున్నారు. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు అందంగా ఉన్నావు అంటే నేను అందంగా లేనా? నేను నిన్ను ప్రేమిస్తున్నా కూడా నువ్వు నాకు అందంగా కనపడతావు. నాకే కాదు, ప్రపంచంలో ఏ మగాడి కన్నా అంతే. లవ్ లో అంటే వాళ్ళు ఎవరు అందంగానే కనబడింది. మా సీనియర్ రామప్రసాద్ గారు అలాగే మోసపోయారు. ఇప్పుడు చెప్పని పెళ్లి ఏంది, పెళ్ళాలి అందంగా ఉన్నారేమో. నాకు చెప్పు తీసుకొని కొడతా ఫ్యామిలీ విషయాలకు వెళ్తే. వీడికి అవ్వదు, వీడికి తెలియదు. అది ఏం లేదులే, నువ్వు అందంగా లేనని చెప్పని చెప్తున్నా. అది అందంగా లేనా నేను? తన్ని లియోనికి షష్టి పూర్తి వచ్చే వయసు వచ్చినా సరే దాని మొహం మీద ముడతలు వస్తాయేమో కానీ నీకు మాత్రం రావు. ఏ నీకు ఆల్రెడీ ఉన్నాయిగా. ఏంట్రా నువ్వు? నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తాను. అయితే నీ ఆస్తి మొత్తం నాకు రాసిచ్చేయి. మీ అమ్మాయిలందరూ హాస్టల్ గురించే పడతారు. సరే నువ్వు అడిగా కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్, మాదాపూర్ లో ఉన్న డూప్లెక్స్, మెర్సిడీస్ బెంజ్, బ్యాంక్ బ్యాలెన్స్ 2 CR మొత్తం నీకే రాసిస్తాను. నాకేస్తావా? మొత్తం నీకే. ఐ లవ్ యు రా, ఐ లవ్ యు, లవ్ యు, లవ్ యు. ఎప్పుడు రాసిస్తావురా? సంపాదించాక రాసిచ్చేస్తా. అంటే ఇవన్నీ సంపాదించలేదా? లేదు, సంపాదించిన తర్వాత కనబడేలో. నేను సంపాదిస్తే నీ కదా ఎందుకు పడతారు? కతీర్నా గైఫ్ లో అనుష్కను సెట్ చేసుకుంటుంది. ఏంటంటే అంటే జోక్ చేసే డార్లింగ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీ ప్రేమ కోసం నేను చచ్చిపోతానే. నిజంగా ఐ సీరియస్లీ లవ్ యూ. నా కోసం చనిపోతావా నువ్వు? నీ కోసం చచ్చిపోతా డార్లింగ్. నిజంగానా? నిజంగా చచ్చిపోతా. నిజంగా నా కోసం చనిపోతావా? నిజంగా చచ్చిపోతానే. ఒట్టు? ఒట్టు. అయితే చచ్చిపో. చచ్చిపోరా. నిజంగా చచ్చిపోతానే. చచ్చిపో. నిజంగా చచ్చిపో. ఎవరు చేస్తున్నా? మా ఇంట్లో వాళ్ళకా? కాదు, ఇగో. హలో, ఎవరికి చేస్తున్నా? 108. బా ఎంత ప్రేమో నేనంటే. ఇక్కడ ఒక శవం ఉన్నది, వచ్చి పికప్ చేసుకోండి. నిజంగా చచ్చిపోతానే. చచ్చిపో. అయ్యో చూడు, కారు వస్తుందా? కారు గుద్దుగా నేను చచ్చిపోతాను ఇప్పుడు. చచ్చిపో. ఇదేంటి నన్ను చంపరా అంటే ఈడు చచ్చిపోయాడంటే? అది ఆడు తలరాత నాయన. నువ్వు బ్లాక్ సూట్ లో వచ్చావు. ఆబ్జెక్ట్ ని. ఆబ్జెక్టా? ఏ ఆబ్జెక్ట్?
ఎముడు చేతులు ఉండే యమపాస అన్నాయన పాయసమే కాదు తొక్కలేదు నువ్వు ఎంపాస్ నువ్వు టీం లీడరా నువ్వు ఎంపాస్మే నువ్వు టీం లీడర్లే అమ్మయ్య థ్యాంక్ యూ బాబు ఏం చేస్తుంటే నువ్వు పోయిన ప్రాణాలు తీసుకెళ్తుంటాను నాయన పోయిన ప్రాణాలు తీసుకెళ్తావా అవును సార్ 2 minutes ఆగండి సార్ నేను కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను నన్ను కూడా తీసుకెళ్ళి చచ్చిపోతావా చచ్చిపోతు ఎంత ప్రాబ్లం ఏంటి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఓకే దానికి వెళ్ళి ప్రపోజ్ చేశాను సరే అది నా లవ్ రిజెక్ట్ చేసింది నేను నిజమైన ప్రేమకు ప్రూవ్ చేసుకోవడానికి చచ్చిపోతున్నా సార్ అందరూ చచ్చిపోతున్నా నాయన ఒక అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని ట్రై చేయి ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని ట్రై చేయి అలా ముగ్గురు వాళ్ళు ట్రై చేయొచ్చు కదా అది ఆల్రెడీ 7వ అయితే తప్పులే చచ్చిపోవడానికి ఎంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది అదిగోండి ఓహో వీళ్ళ అమ్మాయిని లవ్ చేస్తున్నావు నువ్వు వాళ్ళ అమ్మాయి కదా అదే అమ్మాయి ఏంట్రా ఇది ప్రేమ గుడ్డిది సార్ ప్రేమ గుడ్డిదైతే ఏ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకోవచ్చు కదా ఎవరు పడతా లవ్ చేస్తావా దాని మొహం మీద ముడుతున్నావు నువ్వు అది సార్ మీరు దాని మొహతలో చూసారు మొహం మీద నేను వేరే చూసి ప్రేమించాను ఏం చూసావు అదే దాని మనసు ఇంకేం చూడలేదు కదా ఇంకా ఛాన్స్ ఏం లేదు నాకు చచ్చిపోతానంట ప్లీజ్ నేను చచ్చిపోతాను సార్ నేను డిస్టర్బ్ చేయొద్దు ఒక్కసారి నా డార్లింగ్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ టైం ట్రై చేసి చచ్చిపోతాను ప్లీజ్ మీరు పక్కన ఉన్నారు సార్ పక్కన ఆబ్జెక్టివ్ ఇంకా చచ్చిపోలేదా నువ్వు చచ్చిపోయి వచ్చి కనబడ ఎలా చచ్చిపోయి వచ్చి కనబడాలా మీ అమ్మాయిలందరూ ఎంత ఏంటి సార్ ఇది అది నేను తలరాత నాయన నా తలరాత నేను మార్చుకుంటా సార్ ఎలాగన్నా ఆయన ఇది స్కిట్ కాదు స్పాంటేనియస్ గా మార్చడానికి తలరాత ఎవ్వరు మార్చను సార్ ప్లీజ్ మీరు ఏదైనా చేయండి నేను అర్జెంట్ చచ్చిపోవాలి నేను చచ్చిపోతాను నాయన నీకు బ్యాడ్ టైం నడుస్తుంది నువ్వు ఎన్ని వాచ్లు పెట్టుకున్నా నీకు గుడ్ టైం రాదు సరే నీకు దరిద్రం ఎంత వెంటాడుతుంది తెలుసా వెళ్ళరా చూడు అటుపక్క లారీ వస్తుంది బ్రేకులు ఫెయిల్ అయిన లారీ ఓకే సరేనా వెళ్ళి తెచ్చిపో ట్రై చేయి సార్ షావ్ ఎదురుగా వస్తున్నట్టు సార్ ఏంటి సార్ బ్రేకులు ఫెయిల్ అయిన లారీ అన్న కరెక్ట్ బ్రేక్ వేసాడు ఎక్కడికి వచ్చి అది బ్రేక్ వేస్తే ఆగలేదు నేను మరి పెట్రోల్ లేక ఆగింది మోడీ గారు కష్టపడి పెట్రోల్ రేట్లు తగ్గించారు కదరా ఫుల్ ట్యాంకులు కొట్టించుకొని తిరగండిరా ఎందుకు దీంట్లో కూడా రిజర్వ్ లో తిరుగుతారు ఏంటి సార్ వీడు ఎందుకు కొట్టారా వాడు పెట్రోల్ కొట్టించుకోలేదని కొట్టా అదే డీజిల్ లారీరా ఆడు చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయాడా చంపేశావు ఎవరు సార్ ఆడే ఎవరు చంపేశారు సార్ ఆడు తలరాత అదేంటి సార్ ఇది విధి రాత అదేంటి సార్ నేను రాసిన రాత మీ స్కిట్లు పేరున గోల సార్ మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను ఇంకో విధంగా ఏదైనా ట్రై చేస్తాను వద్దు నాన్న వద్దు చావద్దు నువ్వు ఎప్పటికైనా చస్తావు చచ్చినా కంపల్సరీ నరకానికే వస్తావు నరకమా నరకం అంటే ఏంటి సార్ సూపర్ సీన్ స్కిట్ నాయన మరి స్వర్గం అంటే మీ జడ్జెస్ నవ్వులు నాయన సార్ మీరు ఏదైనా చెప్పండి సార్ మేమందరం మట్టికి చచ్చిపోయి ఎక్కడికన్నా మేము అక్కడికే వస్తాం సార్ మీరు 2 నిమిషాలు టైం ఇస్తే నేను ఇప్పుడు చచ్చిపోతాను ప్లీజ్ సార్ చచ్చిపోదు నాయన నువ్వు చావలేవు నాయన సార్ ప్రేమ గురించి మీకు ఏం తెలుసు సార్ మీరు ప్రేమ గురించి నాకేం తెలుసా మీలాంటి చచ్చిపోయిన ప్రేమికులు అందరూ మాకు పైకి వస్తున్నారు నాయన అందులో అబ్బాయిలు ఎక్కువ మంది వస్తున్నారు నాయన అబ్బాయిలు ఎందుకు ఎక్కువ వస్తారు సార్ వాళ్ళే సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు నాయన మరి అమ్మాయిలు వాళ్ళు కూడా లవ్ చేస్తున్నారు ఏంటి అబ్బాయిల ఆస్తుల్ని కరెక్ట్ సార్ కూడా అదే అడిగింది నీకు విషయం చెప్పమంటాను నాయన చెప్పండి ఎవరిని ప్రేమించద్దు ప్రేమ ఎంత డేంజర్ తెలుసా మీరు సిన్సియర్ గా ప్రేమిస్తారు మీరు సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు ఇంకొని సెట్ చేసుకుంటారు మీరు మీకేమో పాడి కడతారు వాళ్ళకేమో పెళ్లి ముహూర్తాలు పెడతారు మీ పేరెంట్స్ బాధపడుతుంటారు వాళ్ళ పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారు ఎందుకైనా ప్రేమ మీకు వద్దు నాయన ఒక్కసారి నా బంగారాన్ని దగ్గరగా చూసి చెప్పండి సార్ ఎలా ఉందో దూరం నుంచి చూసి దరిద్రంగా ఉంది కానీ దగ్గరికి వెళ్తుంటే అందంగా ఉంది సార్ వాంతి వస్తుంది రా సార్ నా బంగారం మామూలు ఆడదు కాదు సార్ అందరిలాంటి ఆడదు కాదు అది ఆడదు కదా ఏంటి సార్ ఆడదే సార్ అన్ని వాళ్ళు కలిసి చెప్తున్నావు అంటే నాకు తెలుసు నేను లవర్ కదా ఓహో అలాగే మామూలు కాదు సార్ ఎట్లా డార్లింగ్ ఎంత లవ్ చేశాను నిన్ను ఇది మామూలు ఆడదు కాదు సార్ అందరిలాంటి ఆడల్లా మోసాలు చేసేది కాదు ఇది అయ్యో డార్లింగ్ సారీ డార్లింగ్ ఏ రోజా 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 వాట్ హ్యాపెండ్ చచ్చిపోతున్నా చూసావా నాయన ఆఖరి నీ ప్రేమ నువ్వే చంపుకున్నావు నేను చంపాడు సార్ ఏదో మామూలు తైలం చెయ్యా అయినా చచ్చిపోయింది ఆయన చచ్చిపోయిందా మరి ఏం చేయాలి సార్ ఇంకా అమ్మాయిని చూసుకో మరి ఫీల్ అయిద్దేమో చచ్చిపోయింది అదేం ఫీల్ అవుద్ది అక్క అన్నావు కదరా అదే అక్కని అడుగుతున్నా ఇంకెవరు ఉంటారేమో సెట్ చేయమని చెప్పి కొట్టాల్సింది యాక్చువల్లీ ఇంకోండి ఎవరు నువ్వు బయటికి రారా వచ్చా సీనుగాడు ఉన్నప్పుడు స్కిట్ ఆడి మీద రాస్తావు అవును వాడు గెటప్ వేస్తాడు అవును వాడు లేడు కదా వాళ్ళు గెటప్ వేద్దాం అనుకున్నా అవును అది నువ్వు వేసు అవును స్కిట్ నీ మీద రాసుకున్నా అవును జడ్జీలు నీ పంచులుగా నవ్వారు అవును ఎప్పుడురా నేను టీమ్ లీడర్ అయ్యేది అంటే సీనియర్ తర్వాత టీంలో నేనే కదా నెక్స్ట్ లాస్ట్ ఇంకొక డైలాగ్ చెప్తారా దానికి కూడా పంచు నీకే నవ్వితే కనుక నీకు మామూలుగా ఉండదు సరేనా మళ్ళీ స్కిట్ లోకి రా ఏమపాసం కదా ఎముడు లేకుండా ఎందుకు వచ్చారు సార్ మీరు బాస్ సీనియర్ లాగా నువ్వు రాలేదండి మరి ఇక్కడికి చూసా మళ్ళీ నా పంచుకి నవ్వారు తొక్కేండ్రా నన్ను తొక్కండ్రా నువ్వు తిరిగాడు తొక్కండ్రా ఎన్నాళ్ళరా నాకు ఈ టార్చరు ఎప్పుడన్నా సరే లీడర్ ఇస్ లీడర్
నాగబాబు గారు చెప్పారు రే కారండ్రా మీరు మరి నేడ్రా ఇంకా నువ్వేంట్రా నీకు కూడా క్యారెక్టర్ ఇచ్చాడు నాకు ఒక్కడికే డైలాగులు లేకుండా ఎర్రి పప్పలా ఉన్నాను ఇక్కడ రే సీనుగా రాంప్రసాద్ చంపేస్తారా మిమ్మల్ని ఎప్పుడన్నా సరే ఎప్పుడు నన్ను టీం లీడర్ గా గుర్తించేది స్కిట్లు మీరే చేయండి గెటప్లు మీరే ఏంట్రా అరే స్కిట్ అయిపోయిందిరా